గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా అడవిలో భారీ వర్షం పడుతూ ఉండటంతో అక్కడ నివాసం ఉంటున్న పక్షుల పరిస్థితి దారుణంగా తయారైంది. పావురం ఇంట్లో తన 2 పిల్లలు ఆకలి అని ఏడుస్తున్నాయి. ఇల్లు కూడా అక్కడక్కడా కురుస్తూ ఉండటంతో తన పిల్లలతో కలిసి ఇంట్లో ఒక మూల తలదాచుకుంటుంది. అందులో చిన్నారి పావురం, అమ్మా, నేను అక్కని కాబట్టి, పెద్దదాన్ని కాబట్టి ఆకలి మరొక రోజు తీర్చుకుంటాను. కానీ తమ్ముడు చిన్నవాడు కదా, ఆకలికి తట్టుకునేలా లేడు. గద్ద పెద్దమ్మకి కానీ, చిలుక చిన్నమ్మకి కానీ ఫోన్ చేసి తినడానికి ఏదైనా ఉన్నాయేమో అడుగమ్మా. తమ్ముడి ఆకలి తీరేలా కొంచెం దొరికినా చాలు. అందుకు తల్లి పావురం, అయ్యో నా తల్లి, ఆ పని నేను ఎప్పుడో చేశానమ్మా. గద్ద పెద్దమ్మని అడిగాను, చిలుక చిన్నమ్మని కూడా అడిగాను. లేదన్నారా అమ్మా? సహాయం చేస్తామని చెప్పలేదా అమ్మా? లేదు తల్లి, ఈ 3 రోజుల వర్షానికి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉండటంతో ఇంట్లో సరుకులు నిండుకున్నాయని చెప్పారమ్మా. నేను మరొక మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను. అమ్మా, కాకి మావయ్యని అడిగావా అమ్మా? ఏంటమ్మా, అన్నయ్యనా? అవునమ్మా, నీ అన్నయ్య, అదే మా మేనమామైన కాకి మావయ్యని అడిగావా? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని మీ కాకి మావయ్య మనతో మాట్లాడటం లేదు కదా తల్లి. ఇప్పుడు నేను ఏ బంధంతో తన దగ్గరికి వెళ్ళని చెప్పు. నా ముఖం చూస్తేనే చాలు, తీసిన తలుపు వేసేస్తాడు, తెరిచిన కిటికీని కూడా మూసేస్తాడు. అది కాదమ్మా, తమ్ముడి కోసం ఆకలి ఆకలి అంటూ బాధతో చనిపోయేలా ఉన్నాడమ్మా. మనల్ని ఆదుకునేది మనకైన వాళ్లేనమ్మా. తల్లి పావురం కన్నీళ్లు పెట్టుకుంది, కానీ మాట్లాడలేకపోయింది. తన కొడుకు పావురం బాధగా ఏడుస్తూ, అమ్మా, అమ్మ కడుపులో నొప్పమ్మా, తట్టుకోలేకుండా ఉన్నానమ్మా. అమ్మా, అమ్మా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. అమ్మా, నొప్పి, కడుపులో నొప్పి అని అల్లాడిపోతుంది. పావురం తల్లి మనసు మమకారాన్ని చంపుకుంది. కానీ తోడబుట్టిన చిన్నారి అక్క పావురం మనసు మాత్రం తన తమ్ముడి కోసం అల్లాడింది. ఇంట్లో నుంచి బయలుదేరింది. ఉరుములు, మెరుపులు, అతి వేగంగా వీస్తున్న గాలి. చిన్నారి పావురం అతి కష్టం మీద ముందుకు వెళ్లేందుకు పోరాడుతూనే ఉంది. భార్యాభర్తలైన కాకి, పిచ్చుక ఆ రోజు రాత్రి టీవీ చూస్తూ తింటున్నాయి. అందులో భార్య పిచ్చుక, ఏమండి, నేను రేపు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? వెళ్ళి పిచ్చుక, పిల్లల్ని చూసొస్తానంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను చెప్పు. కానీ 3 రోజులుగా వర్షం పడుతూనే ఉంది, ఎలా వెళ్తావు మరి? ఉదయం బస్సు వస్తుంది కదా, అది ఎక్కితే 1 గంటలో పిల్లల దగ్గర ఉంటాను. పిల్లల్ని చూసి కావలసినవి కొనిచ్చి సాయంత్రం చివరి బస్సుకు వచ్చేస్తాను. ఏమంటారు? సరే, జాగ్రత్తగా వెళ్ళు. పిల్లల్ని చూసి తిరిగి జాగ్రత్తగా వచ్చే పిచ్చుక. సరేనండి. ఇప్పుడు చిలక్క కొట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం పూరి పిండి తీసుకురండి. పిల్లలకు పూరి అంటే చాలా ఇష్టం కదూ. పిండి తీసుకొస్తాను, సరే, పూరీలు చేస్తావు, బాగుంది. మరి పూరీలో తినడానికి ఏం కర్రీ చేస్తావు? ఇంట్లో ఎలాగో టమాటా ఉంది కదా, టమాటా ఫ్రై చేసేస్తా. పూరీలోకి టమాటా ఫ్రై ఏం బాగుంటుంది పిచ్చుక? మన 2 అమ్మాయిలకు చికెన్ అంటే చాలా ఇష్టం కదా. వెళ్ళి చికెన్ తీసుకొస్తాను, చికెన్ చేసి తీసుకెళ్ళు. పూరి విత్ చికెన్ కర్రీతో పిల్లలిద్దరు కడుపు నిండా తింటారు. అలాగేనండి. పూరి పిండితో పాటు చికెన్ కూడా తీసుకురండి. నైట్ చేసి పెట్టేస్తాను, రేపటి వరకు బాగుంటుంది, ఏం పాడవ్వదు అని 2 మాట్లాడుకుంటూ ఉండగా టీవీ స్క్రీన్ మీదకు యాంకర్ వచ్చి, ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, దిగువ ప్రాంతంలో కొండ కింద నివాసం ఉంటున్న వాళ్లు ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరించింది అని చెబుతూ ఉంటుంది. కాకి, పిచ్చుకలు అయోమయంగా ముఖాలు చూసుకుంటూ ఉండగా అడవిలో భయంకరమైన గాలి వీచడం మొదలైంది. ఇంటి కిటికీలు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. అందులో భర్త కాకి, పిచ్చుక, వెళ్ళు పిచ్చుక, ఆ కిటికీలు పెట్టేసి, కిటికీలేసేసి. భార్య పిచ్చుక వెళ్లి కిటికీలు వేసేసింది. భర్త కాకి న్యూస్ వింటూ ఉంటుంది. పిచ్చుక తన ప్లేట్ దగ్గరకొచ్చింది. యాండి, మన పిల్లలుంటున్న హాస్టల్ ప్రాంతం ఎత్తునుందా, దిగువనుందా? అయ్యో, నేనెప్పుడూ ఇది ఆలోచించలేదు పిచ్చుక. ఇప్పుడే ఫోన్ చేసి తెలుసుకుంటానుండు అని తన పక్కనే ఉన్న సెల్ ఫోన్ని తీసుకుని హాస్టల్కి ఫోన్ చేసింది. అది గర్ల్స్ హాస్టల్. వార్డెన్గా కొంగ ఉంటుంది. కొంగ మాట్లాడుతూ, ఇలా చూడండి కాకి గారు, మీరేం కంగారు పడకండి. మా హాస్టల్లో మీ పిల్లలు చాలా సురక్షితంగా ఉంటారు. మేము లోతట్టు ప్రాంతంలో లేమండి. చాలా సంతోషం కొంగగారు, ఉంటానండి. మా పిల్లలు జాగ్రత్త.
అని భర్త కాకి ఫోన్ పెట్టేసింది. అందులో భార్య పిచ్చుక, ఏమండి, పిల్లలంటే గుర్తొచ్చింది. నా ఆడపడుచు పావురం తన పిల్లలు ఎలా ఉన్నారో. అసలే ఆ ఇల్లు చాలా చిన్నది, పైగా అక్కడక్కడా కూలిపోయింది కూడా. ఈ వర్షానికి ఆ ఇల్లు కూడా కారుతూ ఉంటుంది కదా. భర్త కాకి మౌనంగా వింటూ ఉంటుంది. 3 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉందండి పాపం. పావురం తన పిల్లలు ఏమైనా తిన్నారో లేదో అని పిచ్చుక అనగానే భర్త కాకి తన నోట్లో ఆహారం పెట్టుకోబోయి ఆగింది. ఇదేనండి రక్త సంబంధం. అక్కడ తిన్నారో లేదో అన్నాను, ఇక్కడ మీరు తింటున్న దాన్ని పక్కన పెట్టేశారు. మీ చెల్లి పావురం మీద మమకారం చావలేదు, అది చావదు కూడా. ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే బాధ తప్ప అని కాకి ఏదో చెప్పబోతుండగానే చిన్నారి పావురం ఇంటికొచ్చింది. తలుపు కొడుతూ, మావయ్య, మావయ్య, అత్తయ్య, తలుపు తీయండి మావయ్య అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ పిలుపులు విని పిచ్చుక కాకి కంగారు పడుతూ చిన్నారి పావురం వచ్చిందని అర్థం చేసుకుని వెంటనే తలుపులు తెరిచాయి. వర్షంలో పూర్తిగా తడిసిపోయి వణుకుతున్న చిన్నారి పావురం కనిపించింది. అయ్యో, ఏంటమ్మా అలా వణికిపోతున్నా? లోపలికి రా తల్లి అంది పిచ్చుక. చిన్నారి పావురం లోపలికొచ్చింది. కాకి తలుపు వేయకుండా దిక్కులు చూస్తుంది, తన చెల్లి పావురం చిన్నారి మేనల్లుడు పావురం కూడా వచ్చి ఉంటాయి అని. కాని ఒక్క క్షణం తర్వాత అవి రాలేదని అర్థమైంది. కాకి చూపులను చిన్నారి పావురం భార్య పిచ్చుక గమనించాయి. తోడబుట్టిన బంధువు ఆరాటమని అర్థం చేసుకున్నాయి. అందులో చిన్నారి పావురం, మావయ్య, అమ్మ తమ్ముడు రాలేదు. మీ అమ్మకి ఆత్మాభిమానం ఎక్కువ, అందుకే రాదు తల్లి అంటూ తలుపు వేసింది. పిచ్చుక టవల్ తీసుకొచ్చి, ఇలా రా తల్లి, తుడుస్తాను, చలికి వణికిపోతున్నావు. అత్తయ్య, మీకు వణుకుతున్న నా శరీరమే కనిపిస్తుంది అత్తయ్య. అక్కడ ఇంట్లో ఆకలి మంటలతో కాలుతున్న నా తమ్ముడి కడుపు నాకు కనిపిస్తుంది. తినడానికి ఏమైనా పెట్టత్తయ్య, మీకు దండం పెడతాను. బతిమాలుతూ చెప్పగానే కాకి పిచ్చుకల మనస్సు అల్లాడింది. మీకు దండం పెడతాను మావయ్య, తినడానికి ఏమైనా పెట్టండి. మేనమామయ్యగా పెట్టడం ఇష్టం లేకపోతే అడుక్కునే వాళ్ళకి పెడుతున్నాను అనుకో. చిన్నారి పావురం అలా అనగానే కాకి పిచ్చుకల మనస్సు చాలా బాధపడింది. అంత మాట అనకు తల్లి, మేముండగా మీరు అడుక్కునే వాళ్ళు ఎందుకు అవుతారు చెప్పు. ఉండు, తినడానికి పెట్టేస్తాను. క్షణం కూడా పిచ్చుక ఆలస్యం చేయకుండా వంటలన్నీ బాక్సులు పెట్టి, ఇదిగో తీసుకో తల్లి. చిన్నారి పావురం తన కాకి మేనమామయ్యను చూసింది. పిచ్చుక ఆ చూపుని అర్థం చేసుకుని, తీసుకోమని చెప్పండి. తీసుకో తల్లి. చిన్నారి పావురం మనసు మురిసిపోయింది. మావయ్య, ఇంత రాత్రి గాలి వర్షంలో ఇంటికెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. ఇంటి వరకు కొంచెం తోడొస్తావా? కాకి పిచ్చుక ముఖాలు చూసుకున్నాయి. ఎలాగైనా తమ్ముడు ఆకలి తీర్చాలని అమ్మమ్మ తరపు బంధువు మా మేనమామ అత్తయ్య ఉన్నారని ఆదుకుంటారన్న నమ్మకంతో వచ్చాను. ఆదుకున్నారు, చాలా సంతోషం మావయ్య. అమ్మా, మేం కూడా నీతో పాటు వస్తాం పదమ్మా అన్నది పిచ్చు. కాకి పిచ్చుక గాలివానిలో చిన్నారి పావురంతో కలిసి అతి కష్టం మీద పావురం ఇంటికొచ్చాయి. అమ్మా, అమ్మా, చూడమ్మా, ఎవరొచ్చారో చూడు మన ఇంటికి. తల్లి పావురం చూసింది. కాకి అన్నయ్య పిచ్చుక వదిన కనిపించారు. పావురానికి కన్నీళ్లు ఆగలేదు. అన్నయ్య అంటూ కాకిని చుట్టేసింది. కాకి కన్నీళ్లతో పావురాన్ని దగ్గరికి తీసుకుంది. కాకి పావురం కన్నీళ్లు పెట్టుకున్నాయి. పిచ్చుక సంతోషపడింది. చిన్నారి పావురం తన చిట్టి తమ్ముడు పావురానికి తినిపిస్తూ, తిని తమ్ముడు, ఇక మనకి ఎలాంటి కష్టం ఉండదు. మనకు మన మేనమామయ్య, ఇదిగో మన మేనమామయ్య ఉన్నాడు, మనల్ని చాలా బాగా చూసుకుంటాడు. మావయ్య అని పిలవగానే కాకి పిచ్చుక చిట్టి పావురాన్ని చూసి తన దగ్గరికి వస్తాయి. చిట్టి పావురం, మావయ్య, నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఎంత కష్టపడుతూ మమ్మల్ని చూసుకుంది. మా అమ్మ మీద మా మీద కోపం తెచ్చుకోకు మామయ్య, మాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పు అని చిట్టి పావురం అనగానే కాకికి ఏడుపొచ్చింది. కన్నీళ్లు పెట్టుకుంది. లేదు చిట్టి, నాకు అసలు మీ మీద కోపమే లేదు. తిను, నువ్వు తిన్న తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పగానే చిట్టి పావురం తింటూ ఉంటుంది. వర్షం జోరు పెరిగింది. గాలి మరింత ఘోరంగా వీస్తోంది. చిలుక ఉంటున్న ఇల్లు కప్పు ఎగిరిపోయింది. వర్షంలో తన పిల్లలు తడుస్తుంటే, పదండి పిల్లలు, మనం ఈ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు, కాకి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. గ్రద్ద ఉంటున్న ఇంటి మీద పిడుగుపడి కాలిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో చిక్కుకున్న గ్రద్ద గట్టిగా అరుస్తూ, కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా, కాపాడండి అని కేకలు వేస్తూ ఉంటుంది. కాకి పిచ్చుక పావురం కుటుంబాన్ని తీసుకుని అతి కష్టం మీద తమ ఇంటి వైపు వెళ్తుంటే గద్ద అరుపులు విని కాకి వెళ్ళి కాపాడింది. గద్దను తీసుకుని తన ఇంటికొచ్చింది. కాకి ఇంట్లో అన్ని పక్షులు
సురక్షితంగా ఉన్నాయి. వర్షం మాత్రం అతి భారీగా పడటం మొదలైంది. కిటికీ మీదున్న రాణి పిచ్చుక తనలో తాను, వద్దు కాకి వద్దు, శశి పావురానికి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవద్దు. కాకపోతే విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటుందో అడుగు. ఆ విధంగానైనా పావురం మనకి నిజం చెబుతుందేమో అనుకుంటూ రాజుకాకిని చూసింది. రాజుకాకి రాణి పిచ్చుక మనసుని పూర్తిగా చదివినట్టు, అర్థం చేసుకున్నట్టు, ఇలా చూడు పావురమా, నా నుంచి విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావో కారణం చెప్పు. ఆ కారణం సరైనదని నాకు అనిపిస్తే అప్పుడు నేను నీ కోరిక గురించి ఆలోచిస్తాను. నేను మీకు ముందే చెప్పాను కదా, ఇలాంటి ప్రశ్నలు వేయడానికి వీల్లేదని. అప్పుడు ఒప్పుకున్నారు, ఇప్పుడు అడుగుతున్నారు. జనరల్గా కోరిక అంటే చూసే చోటు గురించో, వేసుకునే డ్రెస్ గురించో, లేదా తినే ఫుడ్ గురించో అనుకున్నాను, కానీ విడాకుల గురించి అని అనుకోలేదు పావురమా. ఈ మాటలు నాకు చెప్పొద్దండి. నేను కోరిన కోరిక తీరుస్తానని నాకు మాట ఇచ్చారు. ఆ కోరిక ఏంటో మీకు చెప్పాను. ఇప్పుడు తమరు చేయాల్సిందల్లా నా కోరికని ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పండి చాలు. అలా అని 1 రోజులు 2 నెలల గడువు ఇస్తాననుకోవద్దు. ఈ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ నాకు విడాకులు ఇచ్చేసేయండి. ఎందుకు పౌరమా, నా నుంచి నువ్వు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? కారణం చెప్పొచ్చు కదా. మరొక్క ప్రశ్న అడిగే అవకాశం కూడా లేదండి. నాకు విడాకులు ఎప్పుడిస్తారో అది మాత్రం చెప్పండి చాలు. నేను వెళ్ళి విడాకుల కాగితాలు రెడీ చేసి తీసుకొస్తాను. బాగా ఆలోచించుకోండి. విడాకులు అనగానే విడిపోయే బంధం కింద ఆస్తులు అడుగుతానని మాత్రం భయపడద్దు అని చెప్పి శశి పావురం వెళ్ళిపోయింది. రాజుకాకి ఏం అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. తనలో తనకి తెలియని ఎంతో బాధ ఉంది. ఎందుకు నా నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటుందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అసలు బుర్ర పనిచేయటం మానేసింది అనుకుంటూ ఉండగా కిటికీ మీదున్న రాణి పిచ్చుక చటుక్కున రాజుకాకి పక్కన వాలింది. రాజుకాకి చూసి షాక్తో, ఏయ్ పిచ్చుగా, నువ్వెందుకొచ్చావు? ఇప్పుడు మనల్ని శశి పావురం చూసిందంటే ఇంకా అంతే సంగతులు. ఇప్పుడే ఈ క్షణం నాకు విడాకులు కావాలని అడుగుతుంది. వెళ్ళిపో పిచ్చుగా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చెప్పేది కొంచెం విను కాకి. నువ్వు నా దగ్గర నుంచి వచ్చిన తర్వాత శశి పావురం తను చనిపోయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవాలని నాతో ప్రమాణం చేయించుకుంది. తను చనిపోయిన తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి పిచ్చుగా? నాకేం అర్థం కావటం లేదు. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో కాకి, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శశి పావురం చనిపోతుందనే విషయాన్ని మనకు మర్చిపోయి చెప్పిందో, మాటల్లో మాట అనుకుని చెప్పిందో మనకు తెలియదు. కానీ తను పావురానికి మాత్రం చనిపోతుందనే నిజం ఎలా తెలిసింది? ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి కాకి. ఏం చేస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది పిచ్చుగా? కాకి, మీ ఇంటిని జాగ్రత్తగా ఒక్కొక్కటి పరీక్షగా చూస్తూ సోదా చేయాలి. అప్పుడే కానీ పావురం నోటి వెంట ఆ మాట ఎందుకొచ్చిందో అర్థం అవుతుంది. అవును పిచ్చుగా, ఇప్పుడు ఎలాగూ శశి పావురం ఇంట్లో లేదు కదా. ఇల్లంతా వెతుకుదాం. నువ్వు చెప్పినట్టు ఏదో ఒకటి మనకు దొరకచ్చు అని రాజుకాకి రాణి పిచ్చుక మాట్లాడుకుని ఆ ఇల్లంతా వెతకడం మొదలు పెడతాయి. శశి పావురం విడాకుల కాగితాలు తీసుకుని వీటి మీద నా భర్త కాకి సంతకం పెట్టిస్తే అనుకున్న పని అవుతుంది అనుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. రాజుకాకి రాణి పిచ్చుక బెడ్ మీద చాలా టాబ్లెట్స్, హాస్పిటల్ కాగితాలు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాయి. అంతలో రాణి పిచ్చుక, కాకి, నీ భార్య క్యాన్సర్తో చనిపోతుందనే విషయం నీకు తెలియకుండా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు నువ్వు విన్నాళ్ళు నీ భార్య పావురంతో ప్రేమగా ఉన్నావా? ఉన్నాను పిచ్చుగా. నాకసలా నమ్మకం లేదు కాకి. పావురం ఇంత బాధపడుతూ ఎప్పటినుంచో టాబ్లెట్స్ వేసుకుంటుంది. నువ్వు తనతో ప్రేమగా ఉంటే, చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటే పావురం ఎప్పుడెలా ఉంటుందో నీకు అర్థమయ్యేది కదా అని రాణి పిచ్చుక రాజుకాకి మాట్లాడుకుంటూ ఉండగా విడాకుల కాగితాలు తీసుకుని శశి పావురం వచ్చింది. బెడ్ మీద రాణి పిచ్చుక రాజుకాకితో పాటు టాబ్లెట్స్, హాస్పిటల్ కాగితాలు కనిపించాయి. శశి పావురం ఏం మాట్లాడకుండా ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రాణి పిచ్చుక రాజుకాకి చూశాయి. పావురమా, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోకి రా. శశి పావురం క్షణం పాటు గుమ్మం దగ్గర ఆగిపోయింది. క్యాన్సర్ నన్ను చంపేస్తుందని నిజం మీకు తెలిసిన తర్వాత నేను మీ ముందు ఉండలేను. మీరు చూపించే సానుభూతిని నేను భరించలేను అని చెప్పి గుమ్మం నుంచి అలా ముందుకు వెళ్ళిపోతుంటే రాజుకాకి తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. రాజు వెనకాలే రాణి పిచ్చుక కూడా వెళ్తూ, నా మాట విని శశి, ఇంట్లోకి వెళ్దాం పద. ఇప్పుడు మాకు నిజం తెలిసిపోయింది. నువ్వెంత దూరం వెళ్ళినా ఏం లాభం చెప్పు. శశి పావురం ఒక చెట్టు మీద వాలింది. రాజుకాకి రాణి పిచ్చుక రెండు శశి పావురం పక్కన చెట్టు మీద వాలాయి. పావురం కన్నీళ్లు పెట్టుకుంటూ, దయచేసి నన్నేమీ అడగద్దు. నా పరిస్థితి ఏంటో మీ ఇద్దరికీ ఇప్పటికే తెలిసిపోయింది. భర్తగా నా కోరికని తీరుస్తానని మాట ఇచ్చావు. తప్పకుండా తీరుస్తాను శశి, కానీ చనిపోయే ముందైనా నువ్వు సంతోషంగా ఉండాలి. నీ కోరిక తీర్చానని తృప్తి నాకు ఉండాలి. ఆ మాట విని శశి పావురం చాలా సంతోషపడింది. పిచ్చుక, అలాగే నువ్వు చేసిన ప్రమాణం కూడా నిలబెట్టుకో. రాణి పిచ్చుక ఏం మాట్లాడలేదు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.
పౌరమా, నువ్వు చాలా స్వార్థపరురాలివి. అవునండి, చాలా అంటే చాలా స్వార్థపరురాలిని. ఇప్పటికైనా ఎంత స్వార్థపరురాలినో తమరు అర్థం చేసుకున్నారు. అదే చాలు. పౌరమా, నీ స్వార్థంలో కూడా మా సంతోషమే కదా ఉంది. నిజం చెప్పనా పిచ్చుక, మా పెళ్లి తర్వాత ఆయన ఎప్పుడు నీ పేరు కానీ నీ ప్రస్తావన కానీ ఎప్పుడూ తీయలేదు. అసలు ప్రేమ గురించి ఎప్పుడు వచ్చినా నాపై తనకున్న ప్రేమ గురించే చెప్పేవాడు తప్ప మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి అసలు ఎప్పుడూ చెప్పలేదు. మరెలా తెలుసుకున్నావు పౌరమా? నేను చనిపోతాననే విషయం నాకు తెలిసినప్పుడు నేను నా గురించి బాధపడలేదు. నేను లేకపోతే నా భర్త ఎలా ఉంటాడు అని ఆలోచించాను. నేను లేకపోయినా తను సంతోషంగా ఉండాలి, ఏం చేస్తే సంతోషంగా ఉంటాడో బాగా ఆలోచించాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరికి పెళ్లి కంటే ముందు ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది, అది ఇష్టంగా కూడా ఉంటుంది. శశి పౌరం చెప్తుంటే రాణి పిచ్చుక రాజు కాకి ముఖాలు చూసుకున్నాయి. అలా నా భర్త కాకికి కూడా ఎవరినో చూసి ఇష్టపడి ఉంటాడు కదా, ఎవరినో తెలుసుకోవాలని చాలా ఆరాటపడ్డాను. అప్పుడే తెలిసింది మా పెళ్లి తర్వాత కూడా అప్పుడప్పుడు నీ దగ్గరికి వస్తుండేవాడని. అప్పుడు నాకు అనుమానం మొదలైంది, అదే నిజమైంది. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకునేదాకా తీసుకొచ్చింది అని చెబుతుండగా శశి పౌరం నోట్లో నుంచి రక్తం పడింది. శశి, ఇలా రక్తం పడటం నాకు కొత్త కాదు. నేను కళ్ళు మూసే సమయం వచ్చింది. ఇంటికి పదండి. భర్తగా నాకు విడాకులిచ్చి పిచ్చుకతో కొత్త జీవితం మొదలుపెట్టండి. ఇదిగో విడాకుల కాగితాలు. రాజుకాకి వాటిని తీసుకుంది. అంతే, శశి పావురం కళ్ళు తిరిగి పడిపోయింది. రాజుకాకి రాణి పిచ్చుక కన్నీళ్లతో శశి పావురాన్ని ఇంటికి తీసుకొచ్చాయి. బెడ్ మీద పడుకోబెట్టాయి. సంతకం పెట్టండి, అది నేను నా కళ్ళారా చూడాలి. రాజుకాకి విడాకుల కాగితాల మీద సంతకం పెట్టింది. శశి పావురం చూసింది, సంతోషపడింది. మీరిద్దరూ ఒక్కసారి పక్కపక్కన ఉండండి. రాజుకాకి రాణి పిచ్చుక రెండు కలిసికట్టుగా నిలబడ్డాయి. పిచ్చుక, నా భర్తని నీకు అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. ఇక సెలవు. శశి పావురం చనిపోయింది. రాజుకాకి రాణి పిచ్చుక బాధతో అంత్యక్రియలు పూర్తి చేశాయి. శశి పావురం 9 రోజుల తర్వాత రాజుకాకి రాణి పిచ్చుక పెళ్లి చేసుకుంటాయి. అప్పటి వరకు గాల్లో తిరుగుతున్న శశి పావురం ఆత్మ ఆ పెళ్లి చూసి సంతోషపడి ఆకాశంలోకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. రాణి పిచ్చుక రాజుకాకి చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాయి. కొన్నాళ్లకు పుట్టిన చిన్నారి పిచ్చుకకి శశి అని పేరు పెట్టుకుంటాయి. అందరికీ నమస్తే. శశి పావురం విడాకులు కథ ఇంతటితో ముగిసింది. మరొక మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం.